బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లను టారిఫ్ భయాలు వీడకపోవడంతో వరుసగా 8వ రోజు నష్టాలు కొనసాగాయి. భారత్తో పాటు ఇతర దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్ను విధిస్తారనే నిర్ణయాన్ని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించుకోవటం మన మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో పాటు టారిఫ్ పెరుగుదలతో ట్రేడ్ వార్ భయాలు స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఒక దశలో 700 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ట్రేడింగ్ చివర్లో ఒక్కసారిగా కోలుకుంది. ట్రేడింగ్ మొత్తం మీద సెన్సెక్స్ 200, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 76,000 దిగువకు పతనం కాగా నిఫ్టీ 23,000 దిగువకు పడిపోయింది. ఇక చిన్న షేర్ల విషయానికి వస్తే మరోసారి కుదేలయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి కొనసాగటంతో మరోసారి చిన్న షేర్లు కుదేలయ్యాయి. దేశీయ మార్కెట్లపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. క్రాంతిని గారు నమస్తే అండి. హలో. ఇవాళ సెన్సెక్స్ 200, అలాగే నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయాయి. మళ్ళీ చిన్న షేర్లు సైతం మరోసారి కుదలైపోయింది. వరుసగా 8వ రోజు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి స్టాక్ మార్కెట్లు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి బాగా కొనసాగింది. దీంతో టారిఫ్ భయాలు ఇంకా స్టాక్ మార్కెట్లు వీడటం లేదు. వరుసగా 8వ రోజు కూడా నష్టాలు కొనసాగాయి. ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. హలో సార్. హలో అండి. సార్, ఈ వారం మన మార్కెట్లు ఇంతలా నష్టపోవటానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి సార్? మనం మార్కెట్ లో చూసినట్లయితే ప్రస్తుతం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్లింగ్ చేయడం అనేది ప్రధాన కారణంగా చూడాలండి. నెక్స్ట్ వచ్చేసేసి ఏదైతే ఈ ట్రంప్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్స్, అవి కూడా మార్కెట్స్ మీద ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తున్నాయి. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రతి అప్ అండ్ డౌన్ మూవ్ లో బై చేస్తున్నప్పటికీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ యొక్క సెల్లింగ్ అనేది చాలా హెవీగా ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్ లోనే ఉంటుంది జరిగింది. మనం చూసినట్లయితే శుక్రవారం ఈ రోజు మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అయినటువంటి నిఫ్టీకి 23,000 బ్రేక్ అవటంతో మార్కెట్ లో ఒక పానిక్ అనేది నెలకొని ఉంది. ఆ పానిక్ తో ఈ రోజు ఎక్కువ సెల్లింగ్ అనేది మనం మార్కెట్ లో చూస్తున్నాం. ఓకే సార్, మరి వచ్చే వారం మన మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఈ స్థాయి నుంచి ఏమైనా మార్కెట్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? లాస్ట్ టైం కూడా 23,000 లెవెల్స్ కి దిగువకు మార్కెట్ రాగానే కొంచెం పానిక్ అనేది నెలకొని ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి రీబౌండ్ అవడం మనం చూస్తున్నాం. ఈసారి కూడా ఈ రోజు కూడా మనం చూస్తే ఎండ్ ఆఫ్ ది డే కనుక చూస్తే కొంచెం సపోర్ట్ తీసుకుని మార్కెట్ లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ రీబౌండ్ అయింది. సో నెక్స్ట్ వీక్ మనం కనుక ఈ 23,000 లెవెల్ కనుక మార్కెట్ మేనేజ్ చేసుకుని దానికి పైగా వచ్చినట్లయితే మార్కెట్స్ కొంచెం ఈ రేంజ్ లో కన్సల్టేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఈ రేంజ్ కనుక మార్కెట్ హోల్డ్ చేయకపోతే కనుక మార్కెట్ లో ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ప్రధానంగా ఇండియా నుంచి ప్రస్తుతం ఎగ్జిట్ అవడానికి ప్రధాన కారణాలు కనుక చూస్తే కనుక యుఎస్ ఎకానమీలో గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. నెక్స్ట్ యుఎస్ ఎకానమీలో అక్కడ ఉండే లిక్విడిటీ అనేది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీడియం టర్మ్ లో ఎమర్జింగ్ మార్కెట్స్ కంటే యుఎస్ మార్కెట్ మీద ఎక్కువ మక్కువ చూపించడంలో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్ అండ్ ప్రెషర్ అనేది ఫేస్ చేస్తున్నాయి. ఓకే సార్, వచ్చే వారం నిఫ్టీకి ఏ స్థాయిలో సపోర్ట్ లభించే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం నిఫ్టీ ఉన్న జోన్ సపోర్ట్ జోన్ ఏనండి. ప్రస్తుతం ఈ రోజు కూడా నిఫ్టీ లో 22,800 రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా క్రూషియల్ రేంజ్ అనమాట. వచ్చే వారం కనుక ఈ రేంజ్ లో కనుక మార్కెట్ మళ్ళీ 23,000 పైకి కనుక వెళ్ళినట్లయితే మార్కెట్స్ బిహేవియర్ అనేది పాజిటివ్ గానే ఉండడానికి అవకాశం ఉంది. అదే 23,000 బిలో కనుక మార్కెట్ ట్రేడ్ అయినట్లయితే మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది పెరగడానికి అయితే క్లియర్ కట్ గా అవకాశాలు కనపడుతున్నాయి. సరే, ఈ సమయంలో ఇన్వెస్టర్లకు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటండి, మన 10 టీవీ ద్వారా ఇది షార్ట్ టర్మ్ బ్లిప్ కింద మార్కెట్ లో చూడాలి. అంటే ఒక షార్ట్ టర్మ్ లో వచ్చిన కుదుపు ఒడిదుడి కింద మార్కెట్ లో చూడాలి. నెక్స్ట్ వచ్చే ఇన్వెస్టర్స్
స్టాక్ మార్కెట్ అంటే ఈ ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో ఉన్న ఎసెట్స్ అన్ని ట్రేడబుల్ ఎసెట్స్ అన్నమాట. సో ట్రేడబుల్ ఎసెట్స్ ఏదైనా ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పుకి మార్కెట్స్ రెస్పాండ్ అవుతాయి. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే మేము ఇన్వెస్టర్స్ అంటాం, అంటే ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, 1 సంవత్సరం కంటే ఎక్కువ టైం మార్కెట్ లో వాళ్ళ యొక్క మనీని ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇండియన్ మ్యాక్రోస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒక 1 year అబౌవ్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ అందరూ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ఈ స్మాల్ టైంలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.